Hi children, good morning. So children, today we are going to learn a nice poem. It belongs to unit 1, B reading. Come on children, read the heading of the poem please. My mother. We are very happy to say about our mother. We love our mother very much. Actually, though you are even a big also, adult also, but we love our mothers. So, such a great mother. So, in this lesson, poet write about his mother. We should learn who he was. Come on, see the poet of the poem, my mother, about the poet. Who was he? Come on, read the line. Rabindranath Tagore. So, see, he is a Bengali poet. That's why we call him as Rabindranath Tagore. In their accent, they will call us Rabindranath Tagore. So, see the poet clearly. He was born in 1861 and died in 1941. More or less, he lived for 80 years. He is popularly known as Vishwakavi. All are call him as Vishwakavi, Prapancha Kavi అని పిలుస్తారు ఆయన. అంత గొప్ప కవి ఆయన. And Gurudev also calls him as Gurudev. He was the founder of Shantiniketan, an experimental school. See children, he organized a school by himself. A school was organized by himself. That school name was Shantiniketan. There the students learned everything experimentally. ప్రతిదీ కూడా బట్టి పెట్టో ఊహించో కాదు, చక్కగా ప్రయోగాత్మకంగా ఆచరించే విధంగా నేర్చుకుంటారు. ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో ఆ స్కూల్ వాతావరణంలో నేర్చుకుంటారు. He was awarded the Nobel Prize in Literature for his గీతాంజలి పుస్తకం ద్వారా అతనికి ఏమొచ్చేమో చాలా అవార్డ్స్ పొందారు. The Song of Offerings. Each of his poems reflects Indian vision and love towards his motherland. ప్రతి పుస్తకంలోని ఇండియన్ విజన్, భరతమాత పట్ల ప్రేమే కనిపిస్తుంది. అండ్ లవ్ టువర్డ్స్ హిస్ మదర్ల్యాండ్, మాతృభూమి పట్ల ప్రేమ కనిపిస్తుంది అతనిలో. అంటే అంత దేశభక్తి గల విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. He is considered the వాయిస్ ఆఫ్ ఇండియన్ హెరిటేజ్ అండ్ స్పిరిచువలిజం. అతనికి భారతదేశం యొక్క, హిందూ దేశం యొక్క హెరిటేజ్ అంటే వారసత్వ సంపద మరియు స్పిరిచువాలిజం, దైవత్వం, పవిత్రత అవి చాలా ఇష్టం. ఎవరికి? రవీంద్రనాథ్ ఠాగూర్. సో చిల్డ్రన్, బిఫోర్ రీడింగ్ దిస్ పోయం I want to say something about Rabindranath Tagore. He was at the age of 14, Rabindranath Tagore lost his mother. 14 సంవత్సరాలకే రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళ అమ్మని కోల్పోయాడు. She died. His mother died. When he was child also, most probably he depended upon midwives. Now and then his mother comes and give him bath with homemade things, soaps. She gave him bath now and then only. That bath he could remember very deeply in his mind. See అమ్మా, అప్పట్లో కుటుంబంలో 14వ వాడు అమ్మాయి అబ్బాయి రవీంద్రనాథ్ ఠాగూర్. అతనికి 14 ఏళ్ళు. చూడండి తమాషా, అతను 14వ వాడు, అతనికి 14 ఏళ్ళు వచ్చేటికి వాళ్ళ అమ్మ చనిపోయింది. 14 ఏళ్ళ పిల్లవాడికి వాళ్ళ అమ్మ బాగా గుర్తుండి ఉండాలి కదా, మనకి అయితే బాగా ఇంటి బస్సు ఏర్పడాలి కదా. కానీ వాళ్ళ అమ్మ అంతమంది పిల్లల్లో అతను ఎప్పుడు ఆయాల మీద డిపెండ్ అయ్యేవాడు, మిడ్ వైఫ్స్ పెంచాడు. ఎప్పుడూ కానీ వాళ్ళమ్మ స్వయంగా తీసుకెళ్ళి నలుగు పెట్టి చక్కగా సాంబ్రాణి వేసి తలస్నానం చేస్తే అది మాత్రం అతనికి బాగా గుర్తుంటుందంట. దాంట్లో వాడిన వస్తువుల వాసన, ఆ సాంబ్రాణి వాసన అతన్ని ఇంకా ఇప్పటికి కూడా వెన్నంటే అనిపిస్తుంది. అంటే అమ్మ చేయిస్తే అంత ప్రీతిగా ఉందన్నమాట అతనికి. తల్లిని అంత ప్రేమించాడు. ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. అసలు జీవితంలో అన్నీ కోల్పోయారమ్మ రవీంద్రనాథ్ ఠాగూర్. హీ వాజ్ డిసీవ్డ్ బై ద నేచర్. అంటే హీ లవ్డ్ నేచర్ వెరీ మచ్, బట్ హీ డిసీవ్డ్ బై ద నేచర్. అంటే నేచర్ అంటే ఏంటి? అతను మోసపోయాడు పాప. అంటే ఏంటి?
జీవించినంతకాలం ఎక్కడ అతను సంతోషం పొందలేదు. At the age of 14, he lost his mother. At the age of, he lost his, that one, Odina అంటారు. Odina అంటే what do you call him? Sister-in-law. Kadambari. She was very good friend to him. She encouraged him to study the literature, English literature. With the help of her only, he was very much interested in English literature. After marrying 4 years, she committed suicide. 14 పెళ్ళైన 4 నెలలకి వాళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్, రవీంద్రనాథ్ ఠాగూర్ కాదంబరి, సిస్టర్-ఇన్-లా. బట్ షీ డైడ్, షీ కమిటెడ్ సూసైడ్. ఆత్మహత్య చేసుకుంది. ఆవిడ ఎందుకు చేసుకుంది తెలియదు. అలాగే భార్య, పెళ్ళైన వెంటనే చనిపోయింది భార్య. అలాగే కుమార్తె. ఇలా అతని జీవితంలో చాలా కోల్పోయారమ్మ. అసలు ముందు తల్లి లేదు కాబట్టి ఎక్కువ ఒంటరితనానికి అలవాటుపడ్డాడు అతను. రవీంద్రనాథ్ ఠాగూర్ ఎక్కువ కూడా లోన్లీనెస్కి అలవాటుపడ్డాడు. ఆ లోన్లీనెస్లో నుంచి అతను బడి విడిచి ఆ చుట్టుపక్కల ప్రాంతాలని తిరుగుతూ ప్రకృతిలోనే అన్నీ నేర్చుకున్నాడు. అందుకే ఆయన ఓపెన్ స్కూల్లో రాశారు పరీక్ష, డిస్టెన్స్ స్కూల్లో. ఆయన ఫార్మల్ ఎడ్యుకేషన్ చదవలేదు, అంటే మీలా బడిలో కూర్చొని చదవలేదు. ఆ తల్లి లేకపోయేటప్పటికి అతను మనస్సు విహలం అయిపోయి అతను అలా తిరుగుతూ ఉండేవాడు వాతావరణంలో. ఆ తిరిగేటప్పుడు అతనికి నేచర్ పట్ల ఆకర్షితవుతాడు, ప్రకృతి పట్ల. ఆ ప్రకృతిలో అందాలను చూస్తూ పరవశిస్తూ కవితాహృదయం పొంగిపోయింది ఎవరికి? రవీంద్రనాథ్ ఠాగూర్కి. పద్యాలు రాసేవారు, గేయాలు రాసేవాళ్ళు, మరి కవితలు రాసేవాళ్ళు, బుక్స్ రాసేవాళ్ళు. అసలు రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే చాలా నాలెడ్జ్ని ఏర్పాటు చేసుకున్నారు తన స్వయం కృషితోటి. లోన్లీ, he was always alone. Just he was happy with his sister-in-law only. She also committed suicide. What a bad luck to him. But what is the most painful thing is, whenever he remembers his mother, he never forget his mother. Though he was grown up by the midwives, now and then his mother take care of him, but he never forgets his mother. Such a love he had at his mother. So every day, every time, sweet memories are there in his mind, and he always thinks about his sweet memories and remember his mother. So, and see the mother in the nature. తల్లిని ప్రకృతిలోనే చూడటం మొదలుపెట్టాడు ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. అర్థమవుతుందమ్మా మీకు పాఠం? మీరు ఇప్పుడు చిన్నపిల్లలు కదా, అమ్మ లేకపోతే ఉండగలరా? మరి రవీంద్రనాథ్ ఠాగూర్ మీటి వయసులోనే 14 ఏళ్ళు, అంటేనే 8, 7, 9 క్లాస్ వయసులోనే తల్లి చనిపోయింది. సో ఇప్పుడు పద్యం చదువుతుంటే ఆ పద్యం ద్వారా ఆ అబ్బాయి వాళ్ళ అమ్మని గురించి ఏం చెప్తున్నాడు? త్రూ ద పోయం వాట్ హీ వాస్ టెల్లింగ్ అబౌట్ హిస్ మదర్, వీ విల్ సీ అండ్ షో సింపతి ఆన్ హిమ్. What a pitiable condition if we lost our mother. Anybody has that condition only. See, I can't remember my mother only sometime in the midst of my play. So I am a child now. I am adult child, 14 years boy, adolescent. When I used to play, from the childhood also he was grown up by whom? Midwives. Now and then only his mother take care of him. So that too also he loved his mother very much. So I can't remember my mother. So he can't remember, that means what? Amma roopo naaku teliyataledu. I can't even need to imagine also. It is impossible for me. I can't remember my mother. Only sometimes in the midst of the play, in the middle of the play, ఆడుకునేటప్పుడు అకస్మాత్తుగా అమ్మ గుర్తొస్తుంది. A tune seems to hover over my playthings. అమ్మ పాడే పాట నా వస్తువుల మీద గుండా వీచే గాలిలో నుంచి నాకు వినిపిస్తూ ఉంటుంది. అమ్మ గుర్తొచ్చింది అంటే చాలు, అమ్మ పాడేటువంటి హమ్మింగ్ నాకు నేను ఆడే వస్తువులు గుండా వినిపించి నాకు ఆట పట్ల శ్రద్ధ పోతుంది. దెన్ whenever I remember my mother, I lost the interest of playing games. So such a bad situations he had experienced, Rabindranath Tagore. So
మాతృమూర్తి గుర్తు రాగానే అతనికి ఆట మర్చిపోయేవాడు. అమ్మని తెచ్చుకోవడానికి గుర్తించుకోవడం ప్రయత్నించేవాడు. అమ్మ అయితే గుర్తొచ్చేది కాదు, కానీ లీలగా తాను అమ్మ నుంచి వచ్చేటువంటి హమ్మింగ్ ట్యూన్ మాత్రం చాలా బాగా తన ఆట వస్తువులు గుండా తన చెవులకు చేరేది. వెంటనే ఆట మీద జాసపోయి మెదలకుండా ఉండేవాడు. The tune of some song that she used, regularly she used some tune, humming. So that tune he remembers. He couldn't remember the face of his mother, but she could clearly remember the tune made her mother. His mother. She used to hum while rocking my cradle. What's that humming tune? Whenever he was in the cradle, she used to hum lullaby. What's that? Rocking means lullaby. జోలపాట పాడేటప్పుడు మాత్రం మా అమ్మ అని పాడతాం కదా, జోలకి సౌండ్ చేస్తాన్న పాడతాం గొంతులో, ఏదైనా పాట చక్కగా చేయడానికన్నా పాడుతుంటాం కాబట్టి అవి గుర్తొచ్చింది నాకు. మా అమ్మ పాడే లాలి పాట గుర్తొచ్చింది నాకు. ఆ హమ్మింగ్ నా ఆట వస్తువులు గుండా నా చెవుని చేరుతుంది గాలిలో నుంచి. నాకు అప్పుడంతో బాధ అనిపించి ఆటల మధ్యలోనే ఎంత ఇంట్రెస్ట్గా ఆటైనా వదిలివేస్తాను నేను. చూడమ్మ, ఎంత పెద్దవాడైనప్పటికీ కూడా అతని రచనల్లో వాళ్ళ అమ్మని గురించి ఎంతగా చిత్రీకరించుకున్నాడు ఆ బిడ్డ. 14 years నుంచి మదర్లెస్ చైల్డ్గా పెరిగి. ఐ కాంట్ రిమెంబర్ మై మదర్. Again he is telling, again repeatedly he was telling, I can't remember my mother. But when in the early autumn morning, see children, autumn season. What is the autumn season? This season comes after the summer. After the summer. In that season, the flowers and leaves fallen off from the trees. ఇప్పుడు మీకు తెలుగులో చెప్తా చూడండి. ఆటమన్ సీజన్ అంటే వేసవి తర్వాత వచ్చేటువంటి ఋతువుని ఏమంటారంటే ఆటమన్ సీజన్ అంటారు. అంటే శీతాకాలానికి వేసవి మధ్యలో ఉంటుందన్నమాట ఈ ఋతువు. అంటే వర్షాకాలం మోస్ట్ ప్రాబ్లీ, పూర్తిగా వర్షాలు కాదు. ఇది సెప్టెంబర్, అక్టోబర్, నవంబరు ఈ మాసాల్లో ఉన్నది ఆటమన్ సీజన్ అంటారు. ఇక్కడ ఏమవుతుంది ఈ సీజన్లో? చాలా బాగుంటుంది. ఉదయాన్నే వాతావరణం, ప్రకృతి చాలా బాగుంటుంది అతనికి. మనకు కూడా బాగుంటుంది అనుకోండి, కానీ మనం గమనించం కదా, మనం 8 లేవం కదా. సో I can't remember my mother, but when in early autumn morning, especially in the autumn morning, early morning, he could easily remember his mother. Why? How? Ela? The smell of chili flowers floats in the air. See children, the Bengali, he is a Bengali poet. So flowers, that type Bengali flowers are very nice flowers. Which flowers? Chili flowers. These flowers are very fragrant, sweet smell. These flowers smell goes on in the air and reaches his nose. Then immediately he remembers his mother. He did not remember her face, but he remembers his mother deeds. ఎంత బాగా వాళ్ళ అమ్మ గుర్తొస్తుందని టక్కున ఉదయాన్నే ఆటమన్ సీజన్ లేవంగానే ఆ షిలీ పూల వాసన పీల్చగానే, అండ్ హీ స్మెల్ ద పర్ఫ్యూమ్ ఆఫ్ చిల్లీ ఫ్లవర్స్, ఇమీడియట్లీ హీ రిమెంబర్స్ హిస్ మదర్. సి ద సెకండ్ చూడమ్మా, ద స్మెల్ ఆఫ్ చిల్లీ ఫ్లవర్స్ ఫ్లోట్స్ అన్నాడు. ఫ్లోట్స్ అంటే తేలుకుంటూ రావడం గాలిలో, నీళ్ళలో కాదు. ఆ చిల్లీ పూలు గాలిలో తేలుకుంటా వచ్చితే అవి ఎంత అందంగా కనిపిస్తాయి నాకు, ఆ సువాసన. ద సెంట్ ఆఫ్ మార్నింగ్ సర్వీస్ ఇన్ ద టెంపుల్. మై మదర్ రెగ్యులర్లీ గోస్ టు టెంపుల్, adores the God. The scent of sambrani or something is karpuramu. All these combinations very nice to smell. When my mother returns from the temple, that smell comes out of her to me. That smell is very, very interesting to me. I liked it. Was telling Rabindranath Tagore. Then immediately, whenever he smells that temple air, he remembers his mother.
కమ్స్ టు మీ యాజ్ అ సింట్ ఆఫ్ మై మదర్. చూడమ్మా, పిల్లవాడైనా కూడా ఎంత అద్భుతంగా ఎక్స్పీరియన్స్ అయ్యాడు. వాళ్ళ అమ్మ యొక్క తలపులు, వాళ్ళ అమ్మ యొక్క టచ్ అతనికి ఎలా మిగిలిపోయిందో గుర్తుగా. చూడండి, అదే అమ్మ అంటే, అమ్మ గొప్పతనం. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఎవ్రీబడీస్ మదర్. సో he lost his mother. He know the value. Now he is knowing the value of mother. But your mothers are alive. Then try to respect them. Try to love them. Try to do something good for them. Children, it is in your hands to make your mother happy. You need not do big things. You can only satisfy her with your behavior, nice behavior. Okay, children, next rancher. I can't remember my mother. ఇప్పుడు కూడా నాకు మా అమ్మ మొహం గుర్తు రావట్లేదు. I can't remember her face, how she was. Only when from my bedroom window I send my eyes, when I in the evening, in the night time, when I stand near the window and look through the window, I send my eyes. నా దృష్టిని సారిస్తాను నేను ఎక్కడికి? into the blues of the distant sky. సుదూరంలో ఉన్నటువంటి నీలి ఆకాశం వైపు నా దృష్టిని సారించినప్పుడు మా అమ్మ గుర్తొస్తుంది నాకు. మా అమ్మ నన్ను పలకరించినట్లుగా అనిపిస్తుంది. హూ వాస్ టెల్లింగ్ దిస్? రవీంద్రనాథ్ ఠాగూర్. I feel that the stillness of my mother's gaze. అప్పుడు మా అమ్మ కళ్ళు ఆర్పకుండా నన్ను చూస్తున్నట్టే ఉంటుంది. మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది? నాలోనే ఉంది. నీలి ఆకాశం వైపు చూస్తున్నప్పుడు నా ఒంటరితనం గుర్తొస్తుంది. మళ్ళీ వెంటనే మా అమ్మ జ్ఞాపకాలు నాలోనే ఉన్నాయి అని మధురానుభూతి కూడా కలుగుతుంది. ఫర్ హూమ్? రవీంద్రనాథ్ ఠాగూర్. ఐ ఫీల్ దట్ స్టిల్నెస్ ఆఫ్ మై మదర్స్ గేజ్. ఉలుకు పలుకు లేకుండా ఉండే మా అమ్మ నాకెళ్ళి చూస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది ఆకాశం నుండి. On my face has spread all over the sky. On my face has spread all over the sky. So, remembering that, I could remember my mother is in my heart. My mother's feelings are in my heart. So, she is with me. So, my smile spreads the sky. నేను అమ్మ గుర్తు రాగానే నవ్వుతాను. ఆ నవ్వు ఆకాశంలో వ్యాపిస్తుంది. అంటే మా అమ్మ చూస్తూ ఉంది ఆకాశం నుంచి, నేను నవ్వుతున్నాను. సో హౌ ఇమాజినరీ పోయిమ్ ఇట్ ఈస్. హీ లాస్ట్ హిస్ మదర్, బట్ హీ వాజ్ థింకింగ్ అబౌట్ హిస్ మదర్స్ లవ్, వాట్ హీ లాస్ట్ ఇన్ హిస్ లైఫ్. సో ద వాల్యుబుల్ థింగ్ హీ లాస్ట్ ఇన్ లైఫ్, దట్ ఈస్ ద లవ్ ఆఫ్ మదర్. సో హీ వాజ్ ఇన్ ఎ క్వెస్ట్ ఆఫ్ remembering his mother's sweet memories in his life. Children, see? So, how does the poet feel the presence of his mother? అమ్మా ఎలా తన అమ్మ తనతోనే ఉందనుకుంటాడమ్మా. See? ట్యూన్ సీమ్స్ టు ఓవర్ ద ప్లేయింగ్ థింగ్స్ అని చెప్పొచ్చమ్మా. రెండవది సాంగ్ దట్ షీ యూజ్డ్ హమ్ వైల్ రాకింగ్ క్రేడిల్, ఉయ్యాల పాట. అమ్మ లాలి పాట గుర్తొస్తే అమ్మ ఉన్నట్టు అనిపిస్తుంది అతనికి. నెక్స్ట్ చూడండి, ఆటమన్ సీజన్ రిలీఫ్ రాల్స్ చూసిన వెంటనే గుర్తొస్తుంది వాళ్ళ అమ్మ. సెంటు వాసన, ఆటమన్ రిలీఫ్ రాల్స్ చూడంగానే వాటి సెంటు వాసన ముక్కుపుటాలు తాకి అనుభూతి కలిగి వాళ్ళ అమ్మను చూసినంత అనుభూతి కలుగుతుంది. అలాగే టెంపుల్, మరి ఆ పూలు తీసుకొని వాళ్ళ అమ్మ టెంపుల్కి వెళ్ళేది. అక్కడ దూపదీప నైవేద్యాలతోటి కొత్త రకమైన అదొక రకమైన వాసనతో ఇంటికి వచ్చేది. అది కూడా అతనికి బాగా గుర్తు. ఎలా ఇచ్చాడు అక్కడ, ఇక్కడ ఇచ్చాడు చూడండి. ద సెంట్ ఆఫ్ మార్నింగ్ సర్వీస్ ఇన్ దట్ టెంపుల్. ఉదయాన్నే దేవాలయానికి వెళ్ళేది వాళ్ళమ్మ కంపల్సరీగా, అంతమంది పిల్లలున్నా. అది గుర్తు బాగా అతనికి. ఇవన్నీ అతని జ్ఞాపకాలు. ఇంకేం గుర్తు? స్కై, నీలి ఆకాశము వాళ్ళ అమ్మకు సాక్ష్యం. ఓకే, ఎక్కడి నుంచి? కిటికీలో చూస్తే నీలి ఆకాశంలో అతని అమ్మ కనిపిస్తుంది అతనికి. దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఓకే, వాట్ డూ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ ద స్టేట్మెంట్ ఐ కాంట్ రిమెంబర్ మై మదర్?
That means I can't remember ante he lost his mother. His mother died. So he was in sweet memories of his mother. Does the poem convey sadness? Yes. Yes. When we read also, we feel very bad. We feel sympathy at that boy. We feel how the life is painful without mother. Imagine that situation. Tears comes out of our eyes. If yes, pick out suggestive expressions. సాడ్నెస్ వస్తుందని చెప్పాడు కదమ్మా, దానిలో సజెస్టివ్ ఎక్స్ప్రెషన్స్ తీసుకోమన్నాడు. ఏం చెప్పాడు? ఐ ఫీల్ దట్ స్టిల్నెస్ ఆఫ్ మై మదర్స్ గేజ్ ఆన్ మై ఫేస్ హ్యాస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద స్కై. పిల్లవాడు తర్వాత ఇక్కడ సమ్ టైమ్స్ ఇన్ ద మిడెస్ట్ ఆఫ్ మై ప్లే, ఆట ఉత్సాహంగా ఆడతాడు, మధ్య అమ్మ గుర్తొస్తే ఏం చేసేవాడు, వదిలేశాడు. అట్లా ఫీల్ అవుతాడని మనకి అర్థమవుతుంది. వాట్ ఇమాజినరీ డూ యూ find in each stanza? What imaginary? To which sense does it appear to you? What imaginary? Mother's love. Mother's love was so sensitive. He was so sorry. He gave so much value to his mother's love, and he thinks about his mother. So this is the story. So stanza images sense appeals. అంటే ఏ ఏ భాగాలు స్పందిస్తున్నాయి అబ్బాయికి? వాళ్ళ అమ్మని చూసినప్పుడు షిల్లీ పూలు వాసన అంటే ముక్కు, అలాగే ధూపదీప నైవేద్యాల టెంపుల్ వాసన అంటే ముక్కు, అవునా కదమ్మా? ముక్కు. నీలి ఆకాశం అంటే ఐస్. నీలి ఆకాశం అంటే ఏంటమ్మా? ఐస్. మరి హమ్మింగ్ ట్యూన్ లల్లిబీ ఇయర్స్. సో ఒక్కొక్కటి అనమాట. అది కింద ఇచ్చాడు మీకు. ఏ ఏ సంసార్గాన్స్ తల్లించుడుగా స్పందిస్తున్నాయి అని. మదర్ రాకింగ్ ద క్రేడిల్ సింగింగ్ సాంగ్ అంటే ఇయర్స్. అలాగే ద సెంట్ ఆఫ్ షిల్లీ ఫ్లవర్స్ అంటే నోస్. అర్థమవుతుందానా? అలాగే స్టిల్నెస్ ఆఫ్ మదర్ ఇన్ ద బ్లూ స్కై అంటే వాట్స్ దట్? ఐస్. సో చిల్డ్రన్, ఐ ఫీల్ యూ అండర్స్టూడ్ ఇట్. ఓకే, ఫాలోడ్ ద పోయం. Then tell me overall feeling when you learn this poem. What is your overall feeling? Oh, sympathy at the boy. Who was that boy? Rabindranath Tagore. Sadness. The poem is full of sadness. So, what is your own feeling about your mother? Oh, I never makes my mother unhappy with my deeds. నా పనులతో నేను ఎప్పుడు మా అమ్మని కష్టపెట్టకుండా ఉంటాను. అమ్మలేని రవీంద్రనాథ్ ఠాగూర్ ఎంత ఇబ్బంది పడుతున్నాడు, అమ్మ ఉన్న నేను అంత విలువగా మా అమ్మని చూసుకుంటాను. దిస్ ఇస్ ద ఫీలింగ్. ఓకే చిల్డ్రన్, సి lullaby, what mother is singing lullaby, humming lullaby. That also he could remember very well. Mother's love starts from womb itself. So till we died, we can't forget the love of our mother, and also we can't forget the mother's touch. Okay, see, though he became elder, but still he was in quest to gain the mother's love, to see, remember his mother. See, అందుకే అమ్మ ఎంత వయసు వాళ్ళకైనా అమ్మ అమ్మే. అమ్మ స్థానంలో ఎవరు పోలరు. అమ్మ అమ్మే. ఎంత పెద్దవాళ్ళమైనా మనకు కష్టం వస్తే ఏమంటాం ముందు? అమ్మా. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద మదర్. సో చిల్డ్రన్, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ ద పోయం. ఓకే.